ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల పోరాటం మరింత వేగం అందుకుంది. అక్టోబర్ 15 నుండి సమ్మెకు సిద్ధమవుతున్నారని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ప్రకటించింది. కార్మికుల రెగ్యులరైజేషన్, పాత పెన్షన్ పద్ధతి పునరుద్ధరణ, మెడికల్ పాలసీ, వేతన వ్యత్యాసాల నివారణ వంటి కీలక డిమాండ్ల పరిష్కారం వరకు పోరాటం కొనసాగుతుందని సిఐటియు నాయకులు సిహెచ్ అమ్మానాయుడు, పి తేజేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యంగా నిలబడ్డాలని పిలుపునిచ్చారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై అక్టోబర్ 15 నుండి సరిగా సమ్మెను జయప్రదం చేయండి. విద్యుత్ ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయండి. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ జరిగే సమ్మెను జయప్రదం చేయండి. విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు ప్రజలంతా మద్దతు ఇవ్వండి. విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు ప్రజలంతా మద్దతు ఇవ్వండి. అక్టోబర్ 15 నుండి జరిగే విద్యుత్ ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయండి. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అక్టోబర్ 15 నుండి జరిగే విద్యుత్ ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. విద్యుత్ సంస్థలో పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, అలాగే ₹1 ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేయాలని చెప్పి, గ్రాట్యుటీ 10 లక్షలు అమలు చేయాలని చెప్పి, పీస్ రేట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడాను పర్మనెంట్ చేసి కనీస వేతనం అమలు చేయాలన్న డిమాండ్లతో అక్టోబర్ 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు కార్మికులు చేస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదానికి స్మార్ట్ మీటర్లు పెట్టి మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్న నేపథ్యంలో సంస్థ పరిరక్షణ కోసం కూడా ఈ సమ్మె ముడిపడి ఉంది. అందుకు రేపటి నుండి జరిగే సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు మొత్తం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సిఐటిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. రేపటి నుండే జరిగే సమ్మెకి ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి, అలాగే ప్రజా సంఘాలు, అలాగే ఉద్యోగ కార్మిక సంఘాలను కూడా విద్యుత్ ఉద్యోగుల సమ్మెకి మద్దతు ఇచ్చి సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల, అలాగే జేఎల్ఎం 2ల విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది విద్యుత్ ఉద్యోగుల పట్ల. మరొక వైపు విద్యుత్ సంస్కరణల పేరుతోని విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కూడా ఆదాని వంటి విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ప్రైవేట్ పరం చేయడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే అనేక సంస్కరణల పేరుతో అనేక రకాలుగా ఈరోజు ఎత్తుగడలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తూ ఉన్నాయి. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏవైతే బకాయిలు ఉన్నాయో, పిఆర్సీ బకాయిలు, డిఏలు వంటి విడుదల చేయాలని చెప్పి, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని విద్యుత్ సంస్థలో పూర్తిగా విలీనం చేసి వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి జరిగే సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్యుత్ ఉద్యోగులంతా కూడా ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాం. సరే, మాకు ఇంటి